హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రఫీ అండ్ వెల్కమ్ టు టెక్ఫాక్ట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వివో రీసెంట్గానే మన ఇండియాలో వివో Z1Xని లాంచ్ చేసింది. అలాగే రియల్మీ నిన్న మన ఇండియాలో రియల్మీ X3ని లాంచ్ చేసింది. ఇవి రెండింటి మధ్యలో మనకి ప్రైస్ పరంగా చూసుకుంటే మాత్రం ఒక ₹1000 ప్రైస్ గ్యాప్ అయితే కనిపిస్తుంది. ఈ రెండింటిలో ఉన్న బేస్ వేరియంట్స్ని మనం ఒకసారి చెక్ చేస్తే వివో Z1X మనకి బేస్ వేరియంట్ ₹17,000 దగ్గర స్టార్ట్ అవుతుంది. కానీ రియల్మీ X3 మాత్రం మనకి బేస్ వేరియంట్ ₹16,000 దగ్గర స్టార్ట్ అవుతుంది. కానీ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డులు కానీ డెబిట్ కార్డులు కానీ యూజ్ చేస్తే వివో Z1Xకి మీకు ఒక ₹1000 ప్రైస్ అయితే డిస్కౌంట్ అయితే అవుతుంది. అప్పుడు ఇవి రెండు కూడా మనకి ₹16,000 దగ్గర స్టార్ట్ అయితే అవుతాయి. కానీ అందరి దగ్గర హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డులు డెబిట్ కార్డులు ఉండాలని రూల్ లేదు కాబట్టి సో ఇక్కడ మనకి ₹1000 ప్రైస్ గ్యాప్ అనేది ఒక పాయింట్ లాగా మనం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. అలాగే రియల్మీ X3కి మాత్రం మనకి ఎలాంటి డిస్కౌంట్స్ కానీ ఈసారి వీళ్ళైతే ఇవ్వట్లేదు. ఏదో పేటిఎం ఆఫర్ అయితే ఇచ్చారు కానీ ఆ పేటిఎం ఆఫర్ కూడా మనకి డైరెక్ట్గా క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఇవ్వట్లేదు అనమాట. అయితే ఈ రెండు కూడా ఇప్పుడు మనకి సేమ్ ప్రైస్ రేంజ్లో ఉండడానికి ఒక రీజన్ అయితే, అలాగే దీంట్లో ఉన్న స్పెసిఫికేషన్స్ కూడా మనకి కొన్ని మాత్రం ఈక్వల్గా ఉండటం కూడా ఇంకొన్ని పాయింట్స్ అయితే అవుతాయి. సో దానివల్ల ఏమవుతుందంటే చాలామంది ఈ రెండు ఫోన్స్లో ఏది తీసుకోవాలని కొంచెం కన్ఫ్యూజన్లు అయితే ఉన్నారు. అయితే ఈ రెండింటిలో మనకి స్పెసిఫికేషన్స్ చూడటానికి దగ్గరగా ఉన్నప్పుడు కూడా నాకైతే ఒక 7 నుంచి 8 పాయింట్లు అయితే కొంచెం డిఫరెన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు నేను మీకు ఈ రెండు ఫోన్స్లో ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో దాంట్లో ఫస్ట్ మనం ప్రైస్ గురించి పక్క పెట్టండి, ప్రైస్ మళ్ళీ మనం ఒకసారి లాస్ట్లో మాట్లాడుకుందాం. ఇక ఈ రెండు ఫోన్స్లో ఉన్న ప్రాసెసర్ అలాగే మనకి డిస్ప్లే మాత్రం సేమ్గానే ఉంటాయి. అందుకని ఇది కూడా నేను కన్సిడర్ అయితే చేయట్లేదు. వివో Z1Xలో మనకి 6.38 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో సూపర్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. కానీ రియల్మీ X3లో మాత్రం 6.4 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో సూపర్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. ఇక్కడ మనకి 0.02 స్క్రీన్ సైజ్ అయితే తగ్గుతుంది అనమాట. కానీ ఎగ్జాక్ట్ మనకి రౌండ్ ఫిగర్ తీసుకుంటే ఈ రెండు కూడా సేమ్ డిస్ప్లే సైజ్ అయితే ఉంటాయి కాబట్టి దీని అయితే నేను పాయింట్ లాగా కన్సిడర్ చేయట్లేదు. అలాగే ఇది మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్తో వస్తుంది, మనకి ఫేస్ అన్లాక్ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. అలాగే ఈ రెండింటిలో ఉన్న ప్రాసెసర్ కూడా మనకి సేమ్గానే ఉంటుంది. Qualcomm Snapdragon 712 ప్రాసెసర్ ఉంటుంది. ఇది 10 nm మీద బిల్డ్ అయిన ఒక అక్టా కోర్ ప్రాసెసర్ అనమాట. మాక్సిమం క్లాక్ స్పీడ్ మనకి 2.3 GHz స్పీడ్ అయితే ఉంటుంది. అలాగే దీంట్లో గ్రాఫిక్స్ కూడా మనకి Adreno 616 GPU అయితే ఉంటుంది. సో ప్రాసెసర్ కూడా సేమ్ కాబట్టి ఇది కూడా మనం పక్కకు పెట్టేద్దాం. ఇక్కడ మనకి డిఫరెన్సెస్ ఎక్కడ స్టార్ట్ అవుతాయి అంటే ఈ రెండింటిలో ఉన్న డిజైన్ అలాగే డిస్ప్లే దగ్గర మనకు కొంచెం వేరియంట్స్ అయితే కనిపిస్తుంది అనమాట. సో మనకి రియల్మీ X3లో మనకి బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ మనకి గ్లాస్ బాడీతో వస్తుంది. అలాగే ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ అలాగే ఫ్రంట్ సైడ్ రెండు వైపులో కూడా వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 5తోనే ప్రొటెక్ట్ అయితే చేశారు. కానీ వివో Z1Xలో మాత్రం మనకి బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ బాడీ అయితే ఉంటుంది. ఫ్రంట్ సైడ్ మనకి ఏదైతే డిస్ప్లే ఉంటుందో ఆ డిస్ప్లేని ఎలాంటి ప్రొటెక్షన్ చేశారనేది క్లారిటీ అయితే లేదు. అంటే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 3.5 అనేది క్లారిటీ అయితే లేదు. మేబీ నాకు తెలిసి 3 వరకైనా ఉంటే వాళ్ళు కనీసం మెన్షన్ అన్న చేయాల్సి ఉండాల్సింది, కానీ వాళ్ళైతే మెన్షన్ చేయలేదు కాబట్టి. సో ఇక్కడ మనకి డిజైన్ అండ్ ప్రొడక్షన్ విషయానికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా మీకు రియల్మీ X3 అనేది కొంచెం బెటర్ సైడ్ అయితే ఉంటుందన్నమాట. అలాగే ఈ రెండింటిలో ఉన్న ఫ్రేమ్ ఏదైతే ఉంటుందో రెండింటిలో కూడా మనకి అల్యూమినియం ఫ్రేమ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వెళ్తే మాత్రం రియల్మీ X3 మీకు అహెడ్ అయితే ఉంటుందన్నమాట. ఇక రెండు మేజర్ డిఫరెన్స్ మనకి బాగా కనిపించేది మాత్రం ఈ రెండింటిలో మనకి స్టార్టింగ్ వేరియంట్స్ మాత్రం రియల్మీ X3లో మనకి 4GB దగ్గర స్టార్ట్ అవుతుంది. కానీ Z1Xలో మాత్రం మీకు 6GB దగ్గర స్టార్ట్ అయితే అవుతుంది. సో రెండింటిలో మనకి బేస్ వేరియంట్స్లో 64GB అయితే ఇంటర్నల్ మెమొరీ అయితే ఉంటుంది. కానీ మీకు రియల్మీ X3లో సపరేట్ SD కార్డ్ స్లాట్ అయితే ఉంటుంది, అంటే మీకు ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. కానీ వివో Z1Xలో మాత్రం మనకి హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. అంటే 2 సిమ్ కార్డులు కానీ లేదంటే ఒక సిమ్ కార్డు ఒక SD కార్డ్ కానీ యూజ్ చేసుకోవాలి. 2 సిమ్ కార్డులు ఒక SD కార్డు ఎట్ ఏ టైం అయితే దాంట్లో మనం యూజ్ చేసుకోలేము. ఇక్కడ కూడా మనకి రియల్మీ X3 అయితే కొంచెం బెటర్ సైడ్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇక మేజర్గా మనం మాట్లాడుకోవాల్సింది ఈ రెండింటిలో ఉన్న కెమెరా డిపార్ట్మెంట్లో మనకి కొన్ని చేంజెస్ అయితే కనిపిస్తాయి. సో వివో Z1Xలో మనకి బ్యాక్ సైడ్ 3 కెమెరాలు ఉంటాయి. దాంట్లో ఫస్ట్ మనకి 48 మెగాపిక్సెల్ సోనీ IMX586 సెన్సార్ ఉంటుంది. రెండోది మనకి 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, ఇది మనకి అల్ట్రా వైడ్ లెన్స్. మూడోది మనకి 2 మెగాపిక్సెల్ కెమెరా, ఇది డెప్త్ సెన్సింగ్ కోసం అయితే యూజ్ అవుతుంది. కానీ రియల్మీ X3లో మాత్రం బ్యాక్ సైడ్ మనకి 4 కెమెరాలు ఉంటాయి. దాంట్లో ఫస్ట్ మనకి 64 మెగాపిక్సెల్, ఇది సామ్సంగ్ ఐసోసెల్ బ్రైట్ GW1 సెన్సార్ అయితే ఉంటుంది. రెండిట్లో కూడా అపర్చర్ మాత్రం f1.7 అయితే ఉంటుంది అనమాట, 7.9 అయితే ఉంటుంది. ఇక రియల్మీ X3లో మనకి రెండో కెమెరా 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, ఇది మనకి అల్ట్రా వైడ్ లెన్స్. మూడోది మనకి 2 మెగాపిక్సెల్ కెమెరా, ఇది మనకి మ్యాక్రో లెన్స్. 4 సెంటీమీటర్స్ దగ్గర నుంచి మనం ఫొటోస్ తీసుకోవడం కోసం యూజ్ అయితే అవుతుంది. నాలుగోది మనకి
2 మెగాపిక్సెల్ కెమెరా. ఇది మనకి డెప్త్ సెన్సింగ్ కోసం యూజ్ అవుతుంది, అంటే మనకి బ్యాక్గ్రౌండ్ని బ్లర్ చేసుకోవడం, పోర్ట్రేట్ షాట్స్ తీసుకోవడం కోసం యూజ్ అయితే అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి మిస్ అయ్యేది Z1Xలో మాత్రం మ్యాక్రో లెన్స్ అయితే ఉండదు, ఇక్కడ మాత్రం మ్యాక్రో లెన్స్ అయితే ఉంటుంది. అలాగే దీంట్లో మీకు ప్రైమరీ కెమెరా 64 మెగాపిక్సెల్ ఉంటుంది, కానీ Z1Xలో మాత్రం 48 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది అనమాట. సో రెండిట్లో కూడా మనకి 4K సపోర్ట్ అయితే ఉంటుంది, కానీ రెండిట్లో కూడా మనకి ఓన్లీ 30 ఫ్రేమ్స్ వరకు అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. 60 ఫ్రేమ్స్ అయితే వీళ్ళు రెండిట్లో కూడా ఇవ్వట్లేదు. ఇది ఒక డ్రాబ్యాక్ అని చెప్పాలి రెండు ఫోన్స్లో కూడా. ఇక నెక్స్ట్ డిఫరెన్స్ మనకి ఈ రెండిట్లో ఉన్న ఫ్రంట్ కెమెరా డిపార్ట్మెంట్లో కూడా కనిపిస్తుంది అనమాట. ఫ్రంట్ కెమెరా విషయంలో మాత్రం మీకు వివో Z1X మాత్రం అహెడ్ అయితే ఉంటుంది, కొంచెం బెటర్ సైడ్ అయితే ఉంటుంది అనమాట. సో మనకి ఫ్రంట్ సైడ్ వాటర్ డ్రాప్ నాచ్లో 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, దాని అపర్చర్ f2.0 అయితే ఉంటుంది. అలాగే రియల్మీ XTలో మాత్రం ఫ్రంట్ సైడ్ మనకి వాటర్ డ్రాప్ నాచ్ ఉంటుంది, దాంట్లో మనకి 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. సో ఇక్కడ మాత్రం చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. మనకి ఇక్కడ 32 మిలియన్ పిక్సెల్స్ ఉంటాయి, ఇక్కడ మాత్రం 16 మిలియన్ పిక్సెల్స్ మాత్రమే ఉంటాయి అనమాట. రెండింటిలో కూడా మనకి ఫ్రంట్ కెమెరాని యూజ్ చేసుకొని మాక్సిమం వీడియో రికార్డింగ్ మనకి 1080 వరకే రికార్డ్ చేసుకోవచ్చు. సో ఇది మనకి కెమెరా డిపార్ట్మెంట్లో ఉండే డిఫరెన్సెస్ అనమాట. రెండింటిలో కూడా మనకి గూగుల్ కెమెరా సపోర్ట్ అయితే చేస్తుంది, కాకపోతే రెండింటిలో కూడా పెద్దగా డెవలప్మెంట్ అయితే ఉండదు, మనమే ఓన్గా మన మోడిఫికేషన్స్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. సపరేట్గా మీకు గూగుల్ కెమెరాలు దీనికైతే రెండు ఫోన్స్ కూడా దొరికే అవకాశం అయితే లేదు. సో నెక్స్ట్ డిఫరెన్స్ మనకి ఈ రెండింటిలో ఉన్న బ్యాటరీ డిపార్ట్మెంట్లో కూడా మనకి చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ కూడా మనకి వివో Z1X కొంచెం బెటర్ సైడ్ అయితే ఉంటుంది. వివో Z1Xలో మనకి 4500 mAh బ్యాటరీ ఉంటుంది, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ సూపర్ ఫ్లాష్ ఛార్జింగ్ ఉంటుంది వివో వాళ్ళది, దాంట్లో మనకి 22.5 వాట్స్ సపోర్ట్ చేసే ఛార్జర్ అయితే వీళ్ళు సప్లై చేస్తున్నారు. అలాగే రియల్మీ XTలో మాత్రం మనకి ఓన్లీ 4000 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే ఇది కూడా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, ఈ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ 3.0 సపోర్ట్ చేస్తుంది. అలాగే 20 వాట్స్ సపోర్ట్ చేసే ఛార్జర్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. ఇక్కడ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీలోను వివో Z1X కొంచెం బెటర్గా ఉంటుంది. అలాగే బ్యాటరీ కెపాసిటీలో కూడా మీకు వివో Z1X అయితే కొంచెం బెటర్గా అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు బ్యాటరీని అల్టిమేట్గా పాయింట్ తీసుకుంటే వివో Z1X ఖచ్చితంగా మీకు బెటర్ సైడ్ అయితే ఉంటుంది. ఇక సౌండ్ విషయానికి వెళ్తే మాత్రం రెండింటిలో కూడా మనకి మంచి స్పీకర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, కానీ రియల్మీ XTలో మాత్రం మీకు డాల్బీ అట్మాస్ అయితే మీకు వస్తుందన్నమాట, కానీ మీకు Z1Xలో మాత్రం డాల్బీ అట్మాస్ అయితే లేదు. ఇది ఒక డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు. ఇక లాస్ట్ పాయింట్ మనకి సాఫ్ట్వేర్ అప్డేట్స్ అండ్ రెగ్యులర్ సెక్యూరిటీ ప్యాచెస్ అనమాట. ఇక్కడ మాత్రం సాఫ్ట్వేర్ అప్డేట్స్ విషయంలో మాత్రం మీకు రియల్మీ XT కొంచెం బెటర్గా అయితే ప్రొవైడ్ చేయగలదు. రియల్మీ ఒకవేళ ఒప్పో కింద ఉంటే కొంచెం స్లోగా ఉండేది, కానీ రియల్మీ వీళ్ళు సపరేట్గా సాఫ్ట్వేర్ అప్డేట్స్ కొంచెం బెటర్గా అయితే పుష్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా రియల్మీ XT వివోతో కంపేర్ చేస్తే కొంచెం బెటర్గా అయితే ఉంటుంది. వివోలో మనకి ఫన్ టచ్ వాయిస్ ఉంటుంది, అది మనకి కొంచెం లేట్గానే వీళ్ళు అప్డేట్స్ అనేవి రిలీజ్ చేస్తూనే ఉంటారు. అలాగే రియల్మీ XTకి మనకి ఆండ్రాయిడ్ 10 ఆల్రెడీ వీళ్ళు అనౌన్స్ కూడా చేశారు. మనకి Q1 2020లో మనకి ఇది రాబోతుంది, అంటే మనకి డిసెంబర్ 2019 లోపే మనకి ఇది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మీకు ఓవరాల్గా సాఫ్ట్వేర్ అప్డేట్స్ విషయంలో మాత్రం మీకు రియల్మీ XT అయితే బెటర్గా ఉంటుంది. ఇక రెండింటిలో ఉన్న సాఫ్ట్వేర్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మీకు ఫన్ టచ్ వాయిస్ ఉంటుంది, ఇక్కడ మాత్రం కలర్ వాయిస్ 6 అయితే ఉంటుంది. సో రెండింటి గురించి మాట్లాడితే రెండు కూడా నిజానికి కొంచెం బగ్గీ వాయిస్లే, కాకపోతే ఈ రెండింటి గురించి మాట్లాడుకుంటే మాత్రం రియల్మీలో ఉన్న మీకు కలర్ వాయిస్ 6 అయితే కొంచెం బెటర్గా అయితే ఉంటుంది. ఇక లాస్ట్గా మనం ఈ రెండింటి ప్రైజెస్ గురించి ఒకసారి చెక్ చేసుకుంటే రియల్మీ XTలో మీకు బేస్ వేరియంట్ 4GB ప్లస్ 64GB వేరియంట్ 16,000 రూపాయలు ఉంటుంది, కానీ వివో Z1X మీకు బేస్ వేరియంట్ 6GB ప్లస్ 64GB వేరియంట్ 17,000 రూపాయలు అయితే ఉంటుంది. అఫ్కోర్స్ మీరు అక్కడ HDFC క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ యూజ్ చేస్తే మీకు అది కూడా సేమ్ బడ్జెట్లో అయితే వస్తుంది. అక్కడ మీకు 6GB ర్యామ్ అయితే వస్తుంది అనమాట. దీంట్లో ఇంకొక 2 వేరియంట్స్ ఉంటాయి. 6GB ప్లస్ 64GB వేరియంట్ 17,000 రూపాయలు ఉంటుంది. అలాగే 8GB ప్లస్ 128GB వేరియంట్ 19,000 రూపాయలు ఉంటుంది. Z1Xలో మీకు హైయర్ వేరియంట్ 6GB ప్లస్ 128GB వేరియంట్ 19,000 రూపాయలు అయితే ఉంటుంది. సో ఇలా మీకు ఏ ర్యామ్ వేరియంట్ కావాలో మీరే దాన్ని చూస్ అయితే చేసుకోవచ్చు. సో ఇవి నేను అబ్జర్వ్ చేసిన దాదాపు ఒక 7 నుంచి 8 పాయింట్స్. ఈ పాయింట్స్ మీరు ఒకసారి అర్థం చేసుకున్న తర్వాత మీకు ఏది బెటర్గా సూట్ అవుతుంది అనేది మీ అంతా మీరే జడ్జ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో నా పర్సనల్ ఒపీనియన్ అయితే రియల్మీ XTలో మీకు బేస్ వేరియంట్ ఈజ్ వెరీ వెరీ గుడ్ ఫర్ వాల్యూ ఫర్ మనీ అని ఖచ్చితంగా చెప్పవచ్చు. సో వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ని షేర్ చేయండి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.